అత్తయ్య లాంటి జాతకం గలది అయినా పూజ మందిరంలోకి తీసుకుని వెళ్ళలేకపోయాం. మేడం మేడం, ఏంటమ్మా, ఏమైంది? మీ కూతురు చిన్నప్పుడే దూరం అవడం వెనుక ఎవరుంటారా అని మీరు రోజు బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కదా, అందుకు కారణం ఎవరో నాకు తెలిసింది మేడం. అవునా, ఎవరది? ఆ విషయం గురించి నీకేం తెలిసింది? నా బిడ్డ ఈ వంశానికి దూరం కావడానికి నేనే కారణమని ఆనాడు నన్నింటి నుంచి పంపించేశారు. ఇప్పుడేం చేస్తారో చూద్దాం, పదండి. ఏంటి నాన్న? అమ్మమ్మమ్మమ్మో, మీరు మామూలోడు కాదు. నిహారిక మాయలో పడిపోయి నువ్వు కూడా ఏవేవో పనులు చేసుకుంటూ పోతావా? ఏమైంది అత్తయ్య గారు? హాస్పిటల్ నుంచి అవని కూతుర్ని ఎందుకు మాయం చెయ్యాలని చూసావు? అవనికి ఎందుకంత గర్భశోకాన్ని మిగిల్చావు? మా మనవరాలి విషయంలో మాకు ఎందుకంత మనోవేదన కలిగించావు? మేము రహస్యంగా మాట్లాడుకున్న మాటలు ఎవరు విన్నారు? మీరు మాట్లాడుకున్నదంతా అక్షయ్ వినేసింది నిహారిక. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. ఇదెప్పుడు వినేసింది? అడ్డంగా దొరికిపోయాంగా. ముక్కు పుడుకని సొంతం చేసుకోవడం కోసం, వేదవతి అత్తయ్య స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతకైనా తగ్గిస్తావా నువ్వు? నీ మీద మాకు అనుమానం ఉన్నా చిన్న ఆధారం కూడా లేకపోయేసరికి మౌనంగా ఉండిపోయాం. ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు. నీకు దమ్ముంటే నీ పగ ప్రతీకారాలు నా మీద చూపించాలి, కానీ పసిగుడ్డు మీద చూపించి రోడ్డు పాలు చేస్తావా? నిన్ను అడ్డుకుంది అంటే అడ్డం తిరిగిపోతుందని అర్థం. నిన్న బంగారాన్ని ఫాలో అయిపోలే. అక్షయ చెప్పింది అత్తయ్య వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతాను. నా కూతురు విషయంలో మొదటి నుంచి నువ్వు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. నా కూతురికి ముక్కు పుడక అందుతుంది అని, గౌరవం దక్కుతుంది అని, మంచి స్థానంలో కూర్చుంటుంది అని నువ్వు ఓర్చుకోలేకపోతావు. అందుకే ఖచ్చితంగా నువ్వే నా బిడ్డని దూరం చేసుంటావు. ముక్కు పొడక విషయంలో మన మధ్య పోటీ ఉంది, అది వాస్తవం. దాన్ని నేను దక్కించుకోవాలని అనుకుంటున్నాను, అదే వాస్తవమే. అది నేను ఒప్పుకుంటాను. అంతేకాని నీ బిడ్డ విషయంతో అయితే నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఒప్పుకోవు. కానీ నేను చాలా గమనించాను. నర్సం మీరా విషయంలో కూడా నువ్వు బాగా భయపడుతుండేదాన్ని. ఇప్పుడు ఆమె చనిపోయింది కాబట్టి బాగా రిలాక్స్ అయ్యావు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడకవని. ఆధారాలు లేవు కాబట్టి మరికొన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నాకు చిన్న దారమంత ఆధారం దొరికినా నీ చెమడాలు ఒలిచేస్తాను. తొందరలోనే నా కూతురు గురించి అందరికీ తెలుస్తుంది. నా బంగారు తల్లి ఇంట్లోకి అడుగు పెట్టని, అప్పుడుంటుంది నీ సంగతి. వరదల్ని ఆపడం ఎంత కష్టమో వారసుల్ని ఆపడం కూడా అంతే కష్టం. ఈ ఇంటికి అసలు సిసలైన వారసురాలు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తనకి ఇష్టమైన జాతకంతో పుట్టిన భక్తురాలిని అన్నపూర్ణాదేవి తప్పకుండా రప్పించుకుంటుంది. అప్పుడు నువ్వు బయటికి పోతావు. నీది దొంగ జాతకం అని తెలిసిన రోజే నువ్వు బయటికి పోవాలి. కాని తప్పించుకున్నావు. సరోగసి ద్వారా బిడ్డను కన్నాము అని చెప్పి కృష్ణబావ అక్రమ సంతానాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఆ విషయం తెలిసినప్పుడు నువ్వు బయటికి పోవాలి. అప్పుడు కూడా తప్పించుకున్నావు. ఇన్ని అవకాశాలు నీకొస్తుంది ముక్కు పొడుకొని దక్కించుకోవడం కోసం కాదు, మనిషిగా మారడానికి. మనిషిలా మారు. పశువే నీకంట నయమన్న తీరునా ఉండకు. నీ కూతురు ఎవరో కాదు, నీ కళ్ళ ముందున్న ఆ అక్షయే. అది నీకు జన్మకి తెలియకుండా నేను అడ్డుపడిపోతాను.